నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల విత్డ్రా అయిపోయింది. మిగిలినటువంటి 58 మంది ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ సింబల్స్ కేటాయించడం జరిగింది ఇండిపెండెంట్లకి. సరే, పార్టీ నుంచి బీఫామ్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి పార్టీ గుర్తులు ఎన్నికల సంఘం గుర్తించినటువంటి గుర్తులను కేటాయిస్తుంది. దాంట్లో 3 ప్రధానమైనటువంటి పార్టీలు, ఒకటి బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఈ 3 పార్టీ అభ్యర్థులకి యాజ్ ఇట్ ఈస్గా కారు గుర్తు అయితే టీఆర్ఎస్ అండ్ ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, అలాగే కమలం బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తు, అలాగే హస్తం గుర్తేమో కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తారు. అది ఓపెన్గా ఎప్పుడైనా జరిగేది, ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేస్తే అది పార్టీ బీఫామ్ పైన. అయితే ఇండిపెండెంట్లు పోటీ చేస్తే వాళ్ళకు కూడా మిగతా ఈ ముగ్గురితో పాటు ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ పార్టీతో సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు మిగతా గుర్తులని, అంటే ఇండిపెండెంట్ గుర్తులని ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక టెన్షన్ పట్టుకున్నది. ఇండిపెండెంట్లకి కేటాయించినటువంటి గుర్తులతోటి ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్. అరే మరి ఇండిపెండెంట్లకి కేటాయించినటువంటి గుర్తులతోటి బీఆర్ఎస్కి వచ్చేటువంటి ముప్పు ఏంటిదని చెప్పేసి అనుకోవచ్చేమో. కానీ అసలైనటువంటి మతలాబ్ ఇక్కడే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఉంటుంది, అఫీషియల్గా కారు గుర్తు. అయితే కారు గుర్తును పోలినటువంటి అనేక రకాలైనటువంటి సింబల్స్ ఇప్పుడు ఇండిపెండెంట్లకు కేటాయించారు. మరి కారును పోలినటువంటి గుర్తులని వాళ్ళే కేటాయిస్తే కారుకు పడేటువంటి ఓట్లు ఇప్పుడు మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ఇండిపెండెంట్లకు కేటాయించినటువంటి గుర్తులకి పడేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా రోజులుగా, చాలా ఏళ్ళుగా కారును పోలినటువంటి గుర్తులని తొలగించాలని చెప్పి ఎన్నికల అధికారులకి గతంలోనే బీఆర్ఎస్ పార్టీ మొరపెట్టుకున్నది. ఎందుకంటే ఇండిపెండెంట్లకి కారును పోలినటువంటి గుర్తులు ఇవ్వడం ద్వారా చాలా ప్రాంతాల్లో, చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 2000తోటి, 3000తోటి, 5000తోటి ఓడిపోయినటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకని చెప్పేసే ఇప్పుడు మరోసారి ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఇండిపెండెంట్లకు కేటాయించినటువంటి గుర్తులతోటి బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద ప్రమాదం పొంచుందని చెప్పుకోవచ్చు. దీంట్లో 58 మంది పోటీలో ఉంటే 3 ఈవీఎంలు పెడతారట. 3 ఈవీఎంలు అంటే దాదాపుగా ఒక్కొక్క ఈవీఎంలో 19 మందిని దాంట్లో చేరుస్తారు. అట్లా 3 ఈవీఎంలు ఉంటాయి. ఈ 3 ఈవీఎంలో మొదటి ఈవీఎంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అలాగే కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీ, ఈ 3 వ్యక్తులతో పాటు ఇండిపెండెంట్లు కూడా ఇంకా మిగతా 16 మంది ఇంకా దాంట్లోనే ఉంటారు మొదటి ఈవీఎంలోనే. దాంట్లో కారును పోలినటువంటి గుర్తులతోటి ఇండిపెండెంట్ వ్యక్తులకి మొదటి ఈవీఎంలోనే వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కారును పోలినటువంటి గుర్తులు చపాతీ మేకర్ అండ్ రోడ్డు రోలర్, కెమెరా కావచ్చు, సోప్ బాక్స్ కావచ్చు, కుట్టు మిషన్ కావచ్చు, ట్రాక్టర్, ఆటో లాంటి గుర్తులు ఉండేవి. వీటన్నిటితోటి చాలామంది తెలియదు. కొన్ని సందర్భాల్లో కొంత చదువుకున్నటువంటి వ్యక్తులు అయినప్పుడు కూడా కొంత కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఓటేయడానికి పోయినప్పుడు కొంత మనం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి అది కారును పోలినటువంటి గుర్తే, ఇది కారు గుర్తే అని చెప్పేసి, కారు గుర్తుకే ఓటేయాలని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కూడా కొన్ని సందర్భాల్లో తప్పిదాలు చేయొచ్చు. ఇక వృద్ధులు అయ్యేది ఉంటే చాలా కన్ఫ్యూజన్. అయితే దీంట్లో ఈ ముగ్గురు సంబంధించినటువంటి వ్యక్తులు నవీన్ యాదవ్ అండ్ మాగంటి సునీత, లంకెల దీపక్ రెడ్డికి ఆల్రెడీ 3 ప్లేస్లను కేటాయించారు. దాంట్లో ఇక్కడ చూసుకోవచ్చు, మొదటి ఈవీఎంలోనే లంకెల దీపక్ రెడ్డి మొదటి ఈవీఎం పైన ఆయనదే మొదటి పేరు ఆయనదే ఉంటుంది, లంకెల దీపక్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ. ఇక్కడ చూసుకోవచ్చు లోటస్ పువ్వు గుర్తు ఈయన కేటాయించారు. దాని తర్వాత నవీన్ యాదవ్ 2వ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ, హస్తం గుర్తు, హ్యాండ్ గుర్తు అని చెప్పేసి ఇక్కడ ఆయన కేటాయించడం జరిగింది. అలాగే మాగంటి సునీత గోపినాథ్కి 3వ నెంబర్ పైన ఆమెను పెట్టడం జరిగింది. 3వ నెంబర్కి ఈవీఎం పైన 3వ నెంబరు వచ్చినట్టయితే ఉంటే మాగంటి సునీతకి 2వ నెంబర్ పైన నొక్కినట్టయితే ఉంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొదటి సంబంధించినటువంటి బటన్ పైన నొక్కినట్టయితే ఉంటే బీజేపీ పార్టీకి ఓటు పడుతుంది. అసలైనటువంటి తిరకాస్తి ఇక్కడే ఉన్నది. అంటే ఇక్కడ 5వ వ్యక్తి వస్తాడు కాబట్టి ఇక్కడ 5వ నెంబర్ పైన సోప్ డిష్ ఉంది. సోప్ బాక్స్ ఏదైతే ఉంటుందో సోప్ బాక్స్ సైతం కూడా కారును పోలినటువంటి గుర్తే ఉంటుంది. సోప్ బాక్స్ కూడా కారును పోలినటువంటి గుర్తే ఉంటుంది. అదేమో 5వ నెంబరు.
ఇక 9వ నెంబర్ పైన చపాతి మేకర్, చపాతీని చేసుకున్నటువంటి అది ఉంటుంది కదా, చపాతి మేకర్ వచ్చింది. ఏది 9వ నెంబర్. 13వ నెంబర్ పైన రోడ్ రోలర్ వచ్చింది. అంటే ఒకటే ఈవీఎంలో 1 by 1 ఇప్పుడు మాగంటి సునీత తర్వాత మధ్యలో 4వ వ్యక్తికి వేరే గుర్తు, 5వ వ్యక్తికి సోప్ డిష్తో పాటు మళ్ళీ ఒక 3 నెంబర్ల తర్వాత 9వ నెంబర్లో చపాతి మేకర్ అండ్ 13వ నెంబర్లో రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఈ 3 ఒకటే ఈవీఎంలో ఇన్ని పార్టీలు కారును పోలినటువంటి గుర్తులతోటే ఇండిపెండెంట్ వ్యక్తులు ఉన్నారు కాబట్టి చాలామంది కారు పైన వేసేటువంటి ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయితే అన్నటువంటి టెన్షన్ చాలా పట్టుకున్నది. అంటే ఇప్పుడు మొదట్లే ఎంత నువ్వు అది డమ్మీ ఈవీఎంలతోటి ముసలోళ్ళ దగ్గరికి పోయి గీదిని మీద నొక్కాలన్నా కానీ కొంత కన్ఫ్యూజన్ గురవుతారు. ఇప్పుడు ఇది పెద్ద సవాల్గా మారిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి. సో వీటన్నిటి కూడా తొలగించాలని చెప్పేసి గతంలోనే చాలా అభ్యంతరాలు పెట్టడం జరిగింది ఎన్నికల కమిషన్. సో దీనిపైన ఒక వార్త కనబడతా ఉన్నది. ఇగో ఇది చపాతి మేకర్, మీరు ఒకసారి చూసుకోవచ్చు. చపాతి మేకర్ అండ్ కారును దగ్గర సంబంధం ఉంటుంది. కొంత దూరం నుంచి చూసినట్లయితే కారులో ఎక్కడ కనబడుతుంది చూడండి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్ రోలర్ ఏదైతే ఉందో రోడ్ రోలర్, అలాగే సంబంధించినటువంటి ఏదైతే ఇంకా మిగతా సంబంధించినటువంటి ఆటో గుర్తు కానీ సోప్ డిష్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా కుట్టు మిషన్ కానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా కేటాయించాలి కాబట్టి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎట్లా ఎవరెవరికి ఏ గుర్తులు ఉన్నాయో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో జూబ్లీస్లో బీఆర్ఎస్కు సింబల్ టెన్షన్, ఇండిపెండెంట్లకు చపాతి రోలర్ చపాతి మేకర్ అని రాయాలి, ఇండిపెండెంట్లకు చపాతి మేకర్ అండ్ రోడ్డు రోలర్ గుర్తులు కారును పోలు ఉన్నాయంటూ చాలా కాలంగా బీఆర్ఎస్ అభ్యంతరం, వాటిని తొలగించాలని ఈసీని కోరిన గులాబీ నేతలు తాజాగా మళ్ళీ అవే గుర్తులు కేటాయించడంతో టెన్షన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకున్నది. నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ ముగిసి 58 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఈసీ తాజాగా ఎన్నికల గుర్తులను కేటాయించింది. దీంతో అభ్యర్థులంతా ప్రచారాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నంలో మునిగిపోయారు. అయితే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు ఈ ఉప ఎన్నికలోనూ గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు. తాజాగా అభ్యర్థులకు ఈసీ ప్రకటించిన గుర్తుల్లో కారును పోలిన గుర్తులు ఉండడం గులాబీ పార్టీని టెన్షన్ పెట్టించే అంశంగా మారింది. కారును పోలిన గుర్తులతో ఓటర్లు తికమక పడుతున్నారని చాలా కాలంగా బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల్లో రోడ్డు రోలర్, చపాతి మేకర్, సోప్ బాక్స్, ట్రాక్టర్ అండ్ ఆటో రిక్షా, టీవీ, కుట్టు మిషన్, అలాగే చిప్పు, డోలీ, కెమెరాతో సహా మరికొన్ని గుర్తులను తొలగించాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా తొలగించలేదు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా ఈ అన్ని గుర్తులని ఇండిపెండెంట్ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. దాంట్లో చపాతి మేకర్ కావచ్చు, రోడ్డు రోలర్ కావచ్చు, కెమెరా వంటి సింబల్స్ కూడా కేటాయించడం జరిగింది. 3వ నెంబర్ కారు, 9వ నెంబర్ చపాతి రోలర్. 3వ నెంబర్ కారు, 9వ నెంబర్ చపాతి మేకర్. ఈసీ కేటాయించిన బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానంలో జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఇంత ముందు చూసడం జరిగింది. 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు గుర్తులు కేటాయించారు. ఇక 5వ నంబర్లో తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అభ్యర్థికి సోప్ డిష్ కూడా అట్లనే. 9వ నెంబర్లో అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థికి చపాతి రోలర్. ఈమెకేమో 3వ నెంబర్ పైన ఆమెకు కారు గుర్తు, 5వ నెంబర్ పైన సోప్ డిష్, 9వ నెంబర్లో చపాతి మేకర్ అండ్ 13వ నెంబర్లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రోడ్ రోలర్ అండ్ 21వ నెంబర్లో ప్రజా వెలుగు పార్టీ అభ్యర్థికి కెమెరా, 28వ నెంబర్లో ఆల్ ఇండియా మస్జిద్ ఈ మిలాద్ అభ్యర్థికి షిప్పు, 54వ నెంబర్లో ఇండిపెండెంట్ అభ్యర్థికి టీవీ వంటి గుర్తులు కేటాయించారు. అయితే సాధారణంగా పోలింగ్ కేంద్రంలో ఒక బ్యాలెట్ యూనిట్ పై నోటా సహా 16 మంది పేర్లు గుర్తు ఫోటో ఉంటాయట. అంటే ఫస్ట్ ఈవీఎంలోనే ప్రధాన పార్టీల సింబల్స్తో పాటు 5వ నెంబర్లో సోప్ డిష్, 9వ నెంబర్లో చపాతి మేకర్, 11వ నెంబర్లో రోడ్డు రోలర్ గుర్తులు ఉన్నాయి. తప్పక గెలవాలని భావిస్తున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తులు గండం ఎలా దాటుతుందో చూడాలి. ఇది చాలా కష్టమైనటువంటి అంశం. ఇలా ఒకవేళ కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎవరు గెలిచినా కేవలం 5 నుంచి 10,000 లోపు మాత్రమే మెజార్టీతో గెలుస్తారనేది మనకున్నటువంటి అంచనా. అక్కడ చూస్తే అంత ఈజీగా లేదు. రోజు రోజుకు సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. ఎవరు గెలిచినా 5-10,000 లోపే. మరి ఈ 5,000 ఓట్లని కనుక ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఈ రోడ్డు రోలరు, ఈ ఏదైతే కెమెరా గుర్తు
మిగతా ఉన్నటువంటి కారును పోలినటువంటి సోప్ డిష్ కావచ్చు, ఇట్లా వాళ్ళు కనుక ఆ ఓట్లను కనుక వీళ్ళు చీల్చినట్టయితుంటే ఇక మాగంటి సునీతకు కారు పార్టీకి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. వీటిని గతంలో తొలగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా మరి అది ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోనట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి ఏం జరగబోతా ఉన్నది. గతంలో చాలా దెబ్బతిన్నది బీఆర్ఎస్ పార్టీ, గతంలో చాలా దెబ్బతిన్నది. ఎందుకంటే ఈ ఎన్నికల గుర్తులతోటి చాలా ప్రాంతాల్లో ఓడిపోయిన వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఏ విధంగా దీనిపైన అవగాహన కల్పిస్తారు ఉన్నటువంటి ఈ రోజులలో ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. ఒక్కొక్క ఈవీఎం పైన 16 మంది అంటే 16 మందిని ఏమో పెడతారట. సో 16 మందిలో మరి ఆల్రెడీ మొదటి సంబంధించినటువంటి ఈవీఎం పైనే చాలా కారును పోలినటువంటి గుర్తులు దాంట్లోనే ఉన్నాయి. ఏది ఇంతకుముందు చూసుకోవచ్చు. 5వ నెంబర్లో సోప్ డిష్, 9వ నెంబర్లో చపాతీ మేకర్ అండ్ 13వ నెంబర్లో రోడ్డు రోలర్. 3 కూడా ఇప్పుడు గండంగానే ఉన్నాయి. ఇప్పుడు 3 కూడా కారును పోలినటువంటి గుర్తుతోనే ఉన్నాయి కాబట్టి కొంత కష్టంగా మారేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో ఈ టెన్షన్ కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.